స్థానిక 36వ డివిజన్లో దాదాపు 15 ఏళ్లుగా స్థానికులను వేధిస్తున్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా 22 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36వ డివిజన్లో స్నేహ అపార్ట్మెంట్ రోడ్డు, స్వతంత్ర ఆసుపత్రి వెనుక ప్రాంతం గత 15 సంవత్సరాలుగా వర్షాకాలంలో నీట మునిగే సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతమని తెలిపారు. ప్రతి వర్షానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం 22 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం సంతోషకర విషయమన్నారు. ఇప్పటికే ఈ డివిజన్లో 56 లక్షల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, 43 లక్షల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఈ రోజు 22 లక్షల పనులు ప్రారంభించామని, మరో 20 లక్షల విలువైన పనులు టెండర్ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. అదనంగా రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా డివిజన్ అభివృద్ధికి మరో 4.80 కోట్లు మంజూరు అయ్యాయని, అవి కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. డివిజన్లో నీట మునిగే సమస్య ఎక్కువగా ఉన్న స్నేహ అపార్ట్మెంట్ రోడ్డు, అశోక్ కళ్యాణ మండపం రోడ్డు, చెరుకూరి కృష్ణవీధి, కృష్ణారావు నగర్, కృష్ణారావుపేట ప్రాంతాల్లో దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. స్థానిక కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సుమారు 15 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఏదైతే మన స్నేహ అపార్ట్మెంట్స్ పక్క రోడ్డు ఆదిమ్మ దెబ్బకి కనెక్టింగ్, వర్షం పడ్డం, నీట మునగడం అలవాటు అయిపోయి ఉన్నారు ప్రజలందరూ. స్వతంత్ర హాస్పిటల్ బ్యాక్ సైడ్ సుమారు 10-15 సంవత్సరాల తర్వాత ఈరోజు 22 లక్షలతోటి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కూటమి ప్రభుత్వం చూపిస్తుందని శాసనసభ్యుడిగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఈ వార్డులో సుమారు 56 లక్షలతో పనులు పూర్తి చేసుకున్నాం. 43 లక్షల పనులు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు 22 లక్షల పనులు ప్రారంభించుకున్నాం. 20 లక్షలు టెండర్లో ఉన్నాయి. ఇది కాకుండా పుష్కరాలకి మరొక 4,80,00,000 పెట్టారు. అవన్నీ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. మొత్తంగా ఈ వార్డులో ప్రజలకు అవసరమైన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ అన్నీ కూడా నిర్మాణం చేసే క్రమంలో ఈ ఏదైతే నీట మునిగే పరిస్థితులు ఉన్నాయి, ఎక్కువ ఈ వార్డే సఫరర్. ఈ యొక్క స్నేహ అపార్ట్మెంట్ ఈ రోడ్డు కానీ, అశోక్ కళ్యాణ మండపం రోడ్డు కానీ, చీకటి కృష్ణ వీధి, అది ఎన్నికల ముందు ఆ ప్రాంతంలోనే కృష్ణారావు నగర్లో, కృష్ణారావుపేటలో కొన్ని సరిచేసాం. ఇలా ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నాం. ప్రజలు కూడా ఇప్పుడు చివరిదాకా నడిచాం, ప్రజలతో మమేకమయ్యాం. పలు సమస్యలు చెప్పారు, ఎలక్ట్రికల్ సమస్యలు కానీ, అలాగే హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చే పేషెంట్స్ వల్ల వాళ్ళు కలిగే ఇబ్బందులు చెప్పారు. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడాం, సరి చేసుకోవాలని చెప్పాం. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సమస్య కూడా చెప్పారు, 4 రోజుల్లో సరిచేసే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. ఎక్కడికక్కడ చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు అన్నిటికీ కూడా పరిష్కారం చూపించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. 2 సంవత్సరాలు పూర్తయింది. డోర్ టు డోర్ కార్యక్రమం తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీగా జనసేన, బీజేపీ వాళ్ళని కూడా కలుపుకుంటూ వెళ్తా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారం, ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో గౌరవ